లిబరేషన్ ఆర్మీ ఒక ప్రత్యేకమైన వీడియో రిలీజ్ చేసింది. సో 1948లోనే బలూచిస్తాన్ని పాకిస్తాన్ పూర్తిగా కైవసం చేసుకుంది. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా చాలా తీవ్రమైన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే 2020 సంవత్సరం తర్వాత చాలా పెద్ద ఎత్తున లిబరేషన్ ఆర్మీ అనేది ఒకటి ఏర్పాటైంది. ఆ ఆర్మీ ద్వారా చాలా అగ్రెసివ్గా పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్నారు. బలూచిస్తాన్ వేర్పాటువాదులు పాకిస్తాన్కి ముచ్చుమడ్డలు పట్టిస్తున్నారు. కనీసం పాకిస్తాన్కి సంబంధించిన వారి అధికారి బలూచిస్తాన్ రావాలంటే ఒకసారి ఆలోచించాల్సిందే. అటువంటి పరిస్థితి నెలకొంది. సో పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ని వేర్పాటువాదానికి సంబంధించి అంతటి కఠోరమైన శిక్షణ అనుభవిస్తూ అంతా కలగలిసి మేము పోరాటం చేశామని చెప్పి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెప్తోంది. ఇప్పుడు 2 నెలల్లోనే పూర్తిగా బలూచిస్తాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించుకోగలిగారంటే వాళ్ళ శౌర్యం పరాక్రమం మొత్తాన్ని కూడా వాళ్ళు చాటి చెప్పేటువంటి ఒక వీడియోని విడుదల చేశారు వాళ్ళు. ఒకసారి ఆ వీడియో ఏంటో చూద్దాం. वो उस तरफ ज्यादा नहीं जावे कैप्टन. वो कैप्टन ايش قربانون ايش ريلاي جيب متافل ايش كليرن توصل ما يدستاين ايش قربانون اي جاي كورتاغاني بكيستي توصل ما كنترول يتاين ايش توصل اي جاي كين بيا بيا قول بيا ايش ريل موچا اي جاي كي قربانون سواري نوري انجال كورتاغانا كيستي موچا كين كناغان بكيش वो मशीन जंग जा रही है बचकर संदर्भ खड़ा करते हैं. ايش قربانون ريلين ऐसे कुर्बान चोन क्लियर कर देते कुर्बान आई जैक करते रहिलाओ हां कुर्बान फुल क्लियर है पोस्टर डबा क्लियर है आओ कुर्बान రైట్ అయితే వీడియోలో చూడండి. జాఫర్ ఎక్స్ప్రెస్ గతంలో పాకిస్తాన్ కి వెళ్ళేటువంటి ఆ జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేసే సమయంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎటువంటి శౌర్యత్వాన్ని తమ పరాక్రమాన్ని ప్రదర్శించింది. ఏ రకంగా జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేశామనే విషయాన్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక వీడియో రూపంలో బయటకు విడుదల చేసింది. అది ఒక నిర్మానుష్యమైన ప్రాంతం, గుట్టల మధ్యలో నుంచి ఎడారి ప్రాంతాల నుంచి ఆ జాఫర్ ఎక్స్ప్రెస్ ప్రయాణిస్తుండగా జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇదొకటే కాదు, మొదట్లో మీరు వీడియో చూసారు కదా, ఎటువంటి కఠోరమైన శిక్షణ, ఎటువంటి హార్డ్ సిచ్యువేషన్స్ వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ శిక్షణ నుంచి వాళ్ళంతా బయటకు వచ్చి ప్రెసెంట్ వాళ్ళు ఏ రకంగా బలూచిస్తాన్ని ఒక ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నారు, అక్కడ నుండి చాలా ప్రాంతాలను ఎలా కైవసం చేసుకున్నారన్న విషయం పైన వాళ్ళు ఒక వీడియో విడుదల చేశారు. నిజంగా ఈ వీడియో చూస్తుంటే రోమాలు నిక్కపడుస్తున్నాయి. పాకిస్తాన్ ఎలా ముక్కలు చేస్తారనేది వీళ్ళ యొక్క శిక్షణ, వీళ్ళ యొక్క హైజాక్ సంబంధించిన విజువల్స్, ఆ దృశ్యాలను చూస్తుంటే నిజంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యొక్క పోరాట పటిమని అర్థమవుతోంది. వాళ్ళది ఒక ఐడియాలజీ పోరాటం. వాళ్ళేదో పాకిస్తాన్ పిచ్చి మూకల్లాగా, పాకిస్తాన్ పిచ్చి కుక్కల్లాగా, ఆ దుర్మార్గుల్లాగా, ఆ దుస్తుల్లాగా వాళ్ళకేదో ఒక ఉగ్రవాదాన్ని తెరలేపి మతానికి సంబంధించిన అంశమో లేదంటే ఇంకేదో ఒక ప్రాంతానికి సంబంధించిన అంశమో కాదు. వాళ్ళది ఒక ఐడియాలజీ. వాళ్ళకున్నటువంటి ఆ స్వాతంత్రం కోసం వారంతా పోరాడారు, స్వేచ్ఛ కోసం పోరాడారు, తిండి కోసం పోరాడారు, వాళ్ళకి స్వేచ్ఛ వాయువుల కోసం పోరాడారు, వాళ్ళకి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి అంశాల నుంచి బయటపడాలని చెప్పి వాళ్ళ పోరాటం కొనసాగించారు. వాళ్ళది ఒక ఐడియాలజికల్ పోరాటం. సో ఈ ఐడియాలజికల్ పోరాటమే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విజయ తీరాల వైపు నడిపించింది. ప్రస్తుతం వాళ్ళు బలూచిస్తాన్ని ఒక సపరేట్ దేశంగా ప్రకటించేసుకున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సక్సెస్ సాధించడానికి ఒక వీడియోని వాళ్ళు విడుదల చేశారు. ప్రస్తుతానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా విరోచితమైన పోరాటాన్ని కొనసాగించి పాకిస్తాన్కి ముచ్చమటలు పట్టించి, పాకిస్తాన్ లాడించి, పాకిస్తాన్ని మట్టుపెట్టి, పాకిస్తాన్ని పాతాళానికి పంపించి వారంతా కూడా ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి
దేశంగా ప్రకటించుకున్నారంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చూసిన వారంతా కూడా ఒక్కసారిగా నివ్వెరపోతున్నారు. వారికి ఎటువంటి అణ్వాయుధాలు లేవు, వారి దగ్గర ఎటువంటి అణ్వాయుధాలు లేవు, వారి దగ్గర ఎటువంటి అస్త్రాలు లేవు, మిసైల్స్ లేవు. వాళ్ళకున్నదల్లా ఒకటే తెగింపు, ధైర్యం, కొన్ని మినిమం టెక్నాలజీ మాత్రమే వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర మనలాగా S-400 లేవు, వాళ్ళ దగ్గర మనలాగా ఆకాష్ తీర్ లేరు, ఆకాష్ మిసైల్ లేరు, వాళ్ళకి మనలాగా బ్రహ్మోస్ మిసైల్స్ లేవు, హైపర్సోనిక్ సూపర్సోనిక్ లాంటి ఒక అద్భుతాలు లేవు. వాళ్ళ దగ్గర ఉన్నది ఒకటే, వాళ్ళ ఐడియాలజీ ఈరోజు వారిని जंग ननादा जो अंदों वालत से अबसुने की नने सख्त फैसला एफोई तमिंग गटिए एनो नना वरना दा गिड़ा की तैयार मसुनो और एनो नना वरना दा समझेंगे ठीक है नने बगैर दा फैसला आतेन मुनाइनिंग की पेनी चुका सर सफ पूरा तूप का दारगा पतूप के जरूरत है और तूप के गुआंक नवा अंदे अबरो पुजी मरोशी बलोच वरनात का ई अंदा फैसला कुतंगा के आवती सरुसा परवान कना दुश्मन सर रवा ये दी हालत ये वजह जोड़ गई थी का मर्शी के हस्ते अगर पिसे वती बच्चा देम दिया गया अमा अंदा या पिसे वती बच्चा यला दिया गया रवा गया वती दूध से चुका यला दिया गया पवती काजा रवा गया कुर्बान भी गया ये कुर्बानी पदी तक के अमा मकसद हस्ते अमा मकसद के हस्ते बाज मुकद्दस है अमा मकसद आजवानिया सरकत भी है और अमा मकसद हिफाजत करनगी है अमा मकसद आपा जोत करनगी है चौक तो टपट लेंगा बाकी 2 FC वाला आओ बादल तो आओ చెప్పే మాటలు మేమంతా త్యాగానికి సిద్ధంగా ఉన్నాం, పాకిస్తాన్కి మా సందేశం ఏంటో పంపించాం. ఇదే సమయంగా చూసి అదును చూసి పంజాబ్ విసిరి పాకిస్తాన్ని ఉరుకులు పెట్టించాం, పరుగులు పెట్టించాం, పాకిస్తాన్ ఆర్మీని నేలమట్టం చేశాం, కుప్పకూల్చామని చెప్పి పాకిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతూ ఒక వీడియో విడుదల చేశారు. మా ప్రతినిధి మధు అందుబాటులో. మధు, సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వారి యొక్క విన్యాసాలు, వారు చేసినటువంటి కఠోరమైన శిక్షణకు సంబంధించి వీడియో విడుదల చేశారు. అంతా వాళ్ళది ఒక ఐడియాలజీ పోరాటం. మరే చెప్తున్నా, ఐడియాలజీ పోరాటం వేరు, ఈ ఉగ్రవాదం వేరు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్. అయితే వాళ్ళ దేశం కోసం పోరాడి స్వేచ్ఛావాయులు పీల్చి స్వతంత్రంగా ఉండాలనేది బలూచిస్తాన్ యొక్క ఉద్దేశం, బలూచిస్తాన్ ప్రజల యొక్క ఉద్దేశం. అందుకే ఆవిర్భవించింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఈ పాపిస్టి పాకిస్తాన్ కుక్కల్ని అంతమొందించి ఇదే సమయంగా భావించి మేము అదును కొట్టి వారిని పరుగులు పెట్టించామని చెప్పి ఒక వీడియో విడుదల చేసింది. సో ఇది చూస్తుంటే ఏమనిపిస్తోంది, నిజంగా పాకిస్తాన్ పిచ్చి కుక్కలకి ఒక చిన్న బలూచిస్తాన్ లాంటి, ఒక మన రాష్ట్రంతో పోలేటువంటి ఒక చిన్న బలూచిస్తాన్ లాంటి దేశం సమాధానం చెప్పగలిగిందని అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. వాళ్ళని తట్టుకోలేని వాళ్ళు భారత్ వైపుగా ఎటువంటి పిచ్చి కూతలు కూస్తున్నా అర్థమవుతోంది. సో ఈ వీడియో చూస్తే ఎలా అర్థం చేసుకోవాలి, పాకిస్తాన్కి ఇక ఏమంటారు పాతాళానికి వెళ్ళే సమయం ఆసనమైంది అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు భారతదేశం మొఘలులు ముస్లింలకు సంబంధించినటువంటి రాజ్యం నుంచి తర్వాత బ్రిటిషర్లు 200 సంవత్సరాలు పాలించిన తర్వాత ఎట్లయితే పోరాటం చేసి స్వాతంత్రం సంపాదించుకుందో, ఇప్పుడు బలూచిస్తాన్ కూడా అదే రీతిలో ఇంకాస్త అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకొని స్వతంత్ర దేశంగా ప్రకటించుకునేటువంటి దిశగా ముందుకు పోతా ఉంది. ఆల్రెడీ ప్రకటించుకున్నారు, కాస్త స్టేట్మెంట్ చేశారు. నిజంగా చాలా తీవ్రమైనటువంటి పోరాటం చేస్తున్నారు. వాళ్ళ బ్రతుకులను పరంగా పెడుతున్నారు భావి తరాల కోసం బలూచిస్తాన్. ఎందుకంటే బలూచిస్తాన్ ప్రాంతంలో అనేకమైనటువంటి ఖనిజ సంపద ఉంది పెద్ద ఎత్తున. అక్కడ ఆయిల్, బంగారు గనులు సంబంధించి తర్వాత ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి అనేక సంపద ఉంది. ఒక దేశానికి, స్వతంత్ర దేశానికి కావాల్సినటువంటి సంపద, నిక్షేపాలు, వనరులు అన్నీ ఉన్నటువంటి దేశం, అన్నీ ఉన్నటువంటి ప్రాంతం బలూచిస్తాన్. ఇది పాకిస్తాన్లోనే ఉన్నటువంటి ప్రాంతం.
అయితే ఇక్కడ చిన్న విచిత్రం ఏంటంటే మొత్తం పాకిస్తాన్ విస్తీర్ణం ఎంతుందో భూభాగం అంతా కలుపుకుంటే 46%, అంటే 45%, దాదాపు 45% భూభాగం బలూచిస్తాన్లోనే ఉంది. సో ఇక్కడ వారి జనాభా పాకిస్తాన్ జనాభాతో కంపేర్ చేసుకుంటే బలూచిస్తాన్లో ఉన్నటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ద్వారా ఇప్పుడు పోరాటం జరుగుతున్న ప్రాంత ప్రజల జనాభా కలుపుకుంటే 6%